విద్యార్థులందరికీ నమస్కారం. ఈ వీడియో నందు ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్కు సంబంధించి భౌతిక శాస్త్రం నుంచి మొదటి కాన్సెప్ట్ చలనము కాలము అనేటువంటి దానికి సంబంధించినటువంటి విషయాలను నేర్చుకుందాం. మనకి ఈ చాప్టర్ నుంచి మనకి ఫిజిక్స్ నుంచి కూడా 10 మార్కుల వరకు వస్తాయి కాబట్టి మరి ముందుగా వస్తువు రెండు స్థితుల్లో ఉంటుంది. ఒకటేమో నిశ్చల స్థితి, ఒకటేమో చలన స్థితి. నిశ్చల స్థితి అంటే స్థిరంగా ఉంటూ కదలకుండా ఉండడం, చలన స్థితి అంటే కదలిక ఉండడం. ఒక వస్తువు తన పరిసరాలను బట్టి ఒక నియమిత కాలంలో తన స్థానాన్ని మార్చుకున్నట్లయితే ఆ వస్తువు చలనంలో ఉందని అంటాము. కొంతకాలంలో అది ఉన్నటువంటి స్థానం నుంచి మార్పు చెందినట్లయితే ఆ వస్తువు చలనంలో ఉందని అంటాము. ఒక వస్తువు తన పరిసరాలను బట్టి ఒక నియమిత కాలంలో తన స్థానాన్ని మార్చుకోనట్లయితే ఆ వస్తువు చలనంలో లేదని చెప్పవచ్చు. నియమిత కాలంలో చలనంలో ఉంటేనేమో అది చలనంలో ఉందని, ఒకవేళ స్థానాన్ని మార్చుకోనట్లయితే దానిని నిశ్చల స్థితిలో ఉందని అంటాము. చలనం అనేది గమనించే వ్యక్తిని బట్టి సాపేక్షంగా ఉంటుందని అర్థం. చలనం అనేది ఎట్లుంటుంది? గమనించే వ్యక్తిని బట్టి సాపేక్షంగా ఉంటుందని అర్థం. ఒక వస్తువు కొన్ని పరిసరాల దృష్ట్యా విరామ స్థితిలోను, అదే వస్తువు వేరే పరిసరాల దృష్ట్యా చలనంలో ఉంటుంది. మరి మనం గమనిస్తున్నటువంటి వస్తువు అనేది పరిసరాల దృష్ట్యా కూడా ఏమవుతుంది? విరామ స్థితిలో ఉండవచ్చు, లేదా అదే వస్తువు వేరే పరిసరాల దృష్ట్యా ఆలోచించినప్పుడు చలనంలో ఉందని అంటాము. ఒక వస్తువు సమాన దూరాలను సమాన కాల వ్యవధిలో ప్రయాణిస్తే అది క్రమచలనము లేదా సమచలనం అని అంటాము. ఒక వస్తువు సమాన దూరాలను సమాన కాల వ్యవధుల్లో ప్రయాణిస్తే అది కవరచలనం లేదా సమచలనం అని అంటాము. ఉదాహరణకు గంటకు 10 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నట్లయితే 2 గంటల్లో ఖచ్చితంగా ఏం కావాలి? 20 కిలోమీటర్ల వేగంతో 20 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించాలి. 3 గంటల్లో 30 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించినట్లయితే దాన్ని ఏమంటాం? క్రమచలనము లేదా సమచలనం అని అంటాం. అలా కాకుండా మనం మామూలుగా నడుస్తుంటాం. నడిచేటప్పుడు ఏమవుతుంది? మొదట వేగంగా నడుస్తాం, కొంత ఆయాసం వచ్చేసరికి వేగం తగ్గుతుంది. అంటే అది ఏమవుతుంది? అలాగే మళ్ళీ దూరం మళ్ళీ కొద్దిగా అయినాక మళ్ళీ స్పీడ్గా పెంచుతాం. అంటే దాన్ని క్రమరహిత చలనం అని అంటాం. అలా కాకుండా ఒకే వేగంతో ప్రయాణించినట్టయితే మనం క్రమరచలనము లేదా సమచలనం అని అంటాం. ఒక వస్తువు అసమాన దూరాలను అసమాన కాల వ్యవధుల్లో ప్రయాణిస్తే అదే ఏమవుతుంది? అసమచలనము లేదా క్రమరహిత చలనం అని అంటాము. చూడండి, గడియారంలో ముళ్ళు సమచలనం. అంటే మనం గడియారంలో ఉన్నటువంటి ముళ్ళు మనం ఎంత సమయమైనా సరే అదే వేగంతో తిరుగుతుంది. అలా కాకుండా క్రమరహితంగా ఉన్నట్టయితే ఏమవుతుంది? ఒకసారి ఎక్కువ టైం చూపిస్తుంది, ఒకసారి తక్కువ టైం చూపిస్తుంది. కాబట్టి అలా కాకుండా ఏమవుతుంది? క్రమచలనంగా ఉంటుంది. అలా కాకుండా గాలిలో ఎగిరే గాలిపటం ఇది అసమచలనం అవుతుంది. ఎందుకంటే కొంత దూరం వేగంగా ప్రయాణిస్తుంది, గాలి వచ్చినప్పుడు వేగంగా వెళ్తుంది, గాలి లేనప్పుడు తక్కువగా వెళ్తుంది. అలాగే ఎగురుతున్నటువంటి సీతాకోక చిలక ఇది కూడా క్రమరహిత చలనం. ఒకసారి వేగంగా వెళ్తుంది, ఒకసారి నిదానంగా వెళుతుంది. కాబట్టి ఒకే వేగంతో వెళ్తేనేమో క్రమచలనం అని, ఒకే వేగంతో కాకుండా డిఫరెంట్ వేగంతో వెళ్ళినట్టయితే ఆ క్రమరహిత చలనం అని అంటాము. నెక్స్ట్ ఇది మరి క్రమచలనాల లోపల 3 రకాలు ఉన్నాయి. స్థానాంతర చలనము, భ్రమణ చలనము, డోలన చలనము. స్థానాంతర చలనము, భ్రమణ చలనము, డోలన చలనం అని ఈ క్రమచలనాల లోపల 3 రకాలుగా ఉన్నాయి. అందులో మొదటిది స్థానాంతర చలనం. చలనంలో ఉన్నటువంటి వస్తువు అణువులన్నీ కూడా వస్తువు కదులుతున్న దిశలో కదులుతున్నట్లయితే దాన్ని ఏమంటామంటే స్థానాంతర చలనం అని అంటాము. చలనంలో ఉన్నటువంటి ఏదైనా ఒక వస్తువు ఏం కావాలంటే అన్ని అణువులు, ఆ వస్తువులో ఉన్నటువంటి అన్ని అణువులన్నీ కూడా కదులుతున్నటువంటి దిశలోనే కదులుతున్నట్టయితే దాన్ని స్థానాంతర చలనం అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక బాల్ని విగ్గినాం, అదేమవుతుంది? బాలుతో పాటు దాని అణువులన్నీ కూడా ఈ విధంగా ప్రయాణించుకుంటూ వెళ్తాయి. మరి ఈ స్థానాంతర చలనం లోపల 2 రకాలు ఉంటాయి. ఒకటి సరళ రేఖీయ చలనము, ఒకటి వక్రరేఖీయ చలనం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక వస్తువుని జారవిడిచినాం పైనుంచి, అదేమవుతుంది? ఈ విధంగా స్ట్రేట్గా కిందికి వస్తుంది. అలా కాకుండా విసిరినాము, ఈ విధంగా ప్రయాణిస్తుంది. సో వదిలినప్పుడేమో ఈ విధంగా స్ట్రేట్గా వస్తుంది. అలాగే బస్సు మనకేమవుతుంది? రోడ్డు పైన సరళ రేఖ మార్గంలో ప్రయాణిస్తుంది. ఓకేనా? సో ఈ విధంగా ఒక రేఖ మార్గంలో ప్రయాణించినట్టయితే సరళ రేఖీయ చలనం అని, వక్ర మార్గంలో ప్రయాణించినట్టయితే వక్రరేఖీయ చలనం అని అంటాము. ఓకేనా? సో ఇప్పుడు ఒకసారి ఎగ్జాంపుల్ గమనించండి. స్థానాంతర చలనంలో 2 రకాలలో మనకి మొదటిదేమో రేఖీయ చలనము. రేఖీయ చలనంలో ఉన్నటువంటి వస్తువు సరళ రేఖ మార్గంలో ఉంటుంది. అదే
రేఖీయ చలనంలో ఉన్నటువంటి వస్తువు వక్రరేఖ మార్గంలో ఉంటేనేమో దాన్ని ఏమంటాం వక్రరేఖీయ చలనం అని అంటాము. ఉదాహరణకు మామిడి చెట్టు నుండి మామిడికాయ కింద పడడం అనేది సరళ రేఖీయ చలనము. అలాగే స్పీడామీటర్లో కదిలే ముళ్ళు అనేది వక్రరేఖీయ చలనం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం బస్సులో కానీ బైక్ పై కానీ వెళ్తున్నప్పుడు మనకు స్పీడ్ చూపిస్తుంటుంది. మరి అది ఏ విధంగా కదులుతుంది అంటే 0 నుంచి ఇలా వెళ్తుంటే స్పీడ్ పెరిగే కొద్దీ వెళ్తుంటుంది, మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది, వెళ్తుంటుంది వస్తుంటుంది. అంటే స్పీడ్ పెంచినప్పుడు ముందుకు అవుతుంటే వెనక్కి వస్తుంటుంది. దీని ఏమంటాం అంటే వక్రరేఖీయ చలనం అని అంటాము. అలా కాకుండా మామిడి చెట్టు నుంచి వస్తువు కింద పడినటువంటిదేమో సరళ రేఖీయ చలనం అవుతుంది. నెక్స్ట్ ఇది భ్రమణ చలనం. చలిస్తున్నటువంటి ఒక వస్తువు ఆ వస్తువు తాలూకు అన్ని బిందువులు కూడా ఒక స్థిరమైనటువంటి బిందువు లేదా అక్షం చుట్టూ కదులుతున్నట్టయితే ఆ చలనాన్ని ఏమంటామంటే భ్రమణ చలనం లేదా వృత్తాకార చలనం అని అంటాం. గడియారంలో ముళ్ళు చూసినట్టయితే అది ఏమవుతుంది వృత్తాకార చలనం. ఆ బిందువుని కేంద్రంగా చేసుకుని అది రొటేట్ అవుతుంది. అలాగే బొంగరం భ్రమణ చలనము అవుతుంది. భ్రమణ అక్షం వస్తువు స్థిర బిందువు గుండా వెళ్ళే ఊహారేఖని ఏమంటామంటే వస్తువు స్థిర బిందువు గుండా వెళ్ళే ఊహారేఖనే మనము భ్రమణ అక్షం అని అంటాము. ఆ బొంగరం పైన తీసుకున్నప్పుడు ఆ బొంగరం యొక్క కింది కొన నుంచి మనకి బొంగరం మధ్య గుండా వెళ్ళేదాన్ని ఏమంటాం భ్రమణ అక్షం అని అంటాం. దాన్ని కేంద్రంగా చేసుకుని అది ఏమవుతుంది బొంగరం ఈ విధంగా తిరుగుతుంటుంది. సో ఇది వృత్తాకార చలనం. ఒక స్థిర బిందువు ఆధారంగా నిర్దిష్ట మార్గంలో ముందుకు వెనుకకు లేదా పైకి కిందకు జరిగే చలనాన్ని ఏమంటామంటే డోలన చలనం అని అంటాము. ఉదాహరణకు మనం ఉయ్యాల ఊగుతుంటాం, మరి అదేమవుతుంది ముందు ఈ విధంగా పైకి కిందికి వెళ్తుంది. అలాగే లోలోక గడియారం లోపల మనకి కింద ఈ విధంగా ముందుకు వెనుకకు కదులుతూ ఉంటుంది. ఇలా దాన్ని ఏమంటామంటే మనం డోలనా చలనం అని అంటాము. ఓకేనా? ఉయ్యాల్లో కానీ ఈ విధంగా అంటే మొత్తం రొటేట్ కాదు ఇక్కడ. మరి ఈ విధంగా మొత్తం రొటేట్ అయితేనే మళ్ళీ అది భ్రమణ చలనం అవుతుంది. కాకుండా ఇలా ముందుకు వెనుకకు కానీ పైకి కిందికి కానీ కదిలినట్టయితే దాన్ని డోలనా చలనం అని అంటాము. ఓకేనా? నెక్స్ట్ ఇది మనం కాలానికి ప్రమాణము. మనం తీసుకున్నటువంటి నిత్య జీవితంలో కూడా కాలానికి ప్రమాణంగా సెకండ్ కానీ తీసుకుంటాం. సో మనం మామూలుగా సెకను గంటలు నిమిషాల్లో కొలుస్తాం, కానీ ప్రమాణం మాత్రం సెకండ్గా తీసుకుంటాం. నెక్స్ట్ థింగ్, ఏవైనా రెండు సందర్భాల మధ్య సమయాన్ని లెక్కించడానికి ఏం చేస్తాం స్టాప్ వాచ్ని వాడతాం. మామూలుగా మనము ఆటలు ఆడేటప్పుడు ఈ స్టాప్ వాచ్ని వాడడం జరుగుతుంది. అంటే ఒక సమయం నుంచి ఒక సమయము లోపల మనం ఎంత దూరం ప్రయాణించినామో లెక్క కట్టడానికి కానీ లేదంటే 10 నిమిషాల్లో 10 సెకండ్లో ఎంత దూరం ప్రయాణించిన లెక్క కట్టాలంటే ఏం చేస్తాం స్టాప్ వాచ్ని వాడడం జరుగుతుంది. ఓకేనా? సందర్భాన్ని బట్టి కాలాన్ని సెకండ్లలోను నిమిషాల్లోనూ గంటల్లోనూ కూడా తెలియజేస్తాం. అయితే మనం ప్రమాణం సెకండ్లు అయినప్పటికీ సందర్భాన్ని బట్టి మనము సెకండ్లో చెప్తాం, కొన్ని సందర్భాలు నిమిషాల్లో చెప్తాం, కొన్ని సందర్భాల్లో గంటల్లో కూడా కాలాన్ని చెప్పడం జరుగుతుంది. ఓకే? నెక్స్ట్ ఇప్పుడు కొన్ని ఇక్కడ కాలానికి ప్రమాణం లోపల మరి ఒక గంటకు ఎన్ని సెకండ్లు 3600 సెకండ్లు. ఒక రోజుకి ఏమవుతుంది అంటే 3600 ఇంటూ 24 గంటలు కాబట్టి 24తో మల్టిప్లై చేస్తే 86,400 సెకండ్లు. నెక్స్ట్ మనం మామూలుగా దశాబ్దం అంటాం. దశాబ్దము అంటే 10 ఇయర్స్. అలాగే సంవత్సరానికి మరి సంవత్సరం అన్నప్పుడు ఏం చేస్తాము 3600 ఇంటూ 24 ఇంటూ 365 రోజులు. ఓకేనా? మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది సెకండ్లు వస్తాయి. అలాగే ఒక శతాబ్దము అంటే 10 దశాబ్దాలు లేదా 100 సంవత్సరాలని మనం ఏమంటాం అంటే ఒక శతాబ్దం అంటాం. అలాగే 1000 సంవత్సరాలు అయితే ఒక మిలీనియం. ఓకేనా? నెక్స్ట్ ఇది ఎంకేఎస్ పద్ధతిలో దూరానికి స్థానభ్రంశం ఏమో మీటరు. మరి ఎంకేఎస్ పద్ధతికి ఇంకొక పేరు ఏమంటే ఎస్ఐ మానం అని కూడా అంటుంటాం. ఎస్ఐ మానం లోపల మనకి స్థానభ్రంశానికి మీటరు అంటే దూరానికి ప్రమాణము మీటర్లో కొలుస్తాం. ఇంకొక పద్ధతి సిజిఎస్ పద్ధతి లోపల దూరానికి ప్రమాణమేమో సెంటీమీటర్. ఓకేనా? సో ఈ విధంగా మనకి ఎంకేఎస్ మానం లోపల స్థానభ్రంశానికి ప్రమాణము మీటరు. నెక్స్ట్ ఒక గంట అంటే 3600 సెకండ్లు. ఇవన్నీ చెప్పుకున్నాం కదా. ఓకే, ఇవన్నీ కూడా సేమ్. నెక్స్ట్ ఇది మరి ఇక్కడ మనకి అదిశ రాశి సదిశ రాశి అని భౌతిక శాస్త్రంలో 2 రాశులు ఉంటాయి. పరిమాణం మాత్రమే ఉన్నట్టయితేనేమో అటువంటి దాన్ని ఏమంటామంటే అదిశ రాశి అని అంటాము. దిశ పరిమాణం 2 కూడా ఉన్నట్టయితే దాన్ని ఏమంటామంటే అటువంటి భౌతిక రాశిని సదిశ రాశి అని అంటాము. పరిమాణం మాత్రమే కలిగినట్టయితేనేమో దాన్ని అదిశ రాశి అని, దిశ పరిమాణం 2 ఉన్నట్టయితే దాన్ని సదిశ రాశి అని అంటాము. నెక్స్ట్ది 2 బిందుల మధ్య గల కనిష్ట దూరాన్ని ఏమంటామంటే స్థానభ్రంశం అని అంటాము. 2 బిందుల మధ్య గల కనిష్ట దూరాన్ని స్థానభ్రంశం అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇది అర్థం కావాలంటే ఏ అనేటువంటిది ఏమో నీ పాఠశాల, బి అనేది నీ యొక్క ఇల్లు అనుకుందాం. ఏ అనేది నీ పాఠశాల, ఇదేమో బి అనేది ఇల్లు హౌస్, ఇదేమో స్కూల్. ఇప్పుడు నీ స్కూల్ నుంచి ఇంటికి కానీ ఇంటి నుంచి స్కూల్కి రావాలంటే మార్గం ఇలా ఉంది. ఓకేనా? ఇది రోడ్ ఉంది, ఈ విధంగా రోడ్ వెంబడి వస్తున్నావు. ఓకే, సో ఈ విధంగా వచ్చినట్టయితే దీన్ని ఏమంటాం అంటే దూరం, మధ్య దూరం అంటాం. అలా కాకుండా ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి కనిష్ట దూరాన్ని
కనిష్ట దూరాన్ని ఏమంటామంటే స్థానభ్రంశం అని అంటాము. ఏ నుంచి బి వరకు ఉన్నటువంటి కనిష్ట దూరాన్ని స్థానభ్రంశం అంటాము. అంటే ఇక్కడ దిశ కూడా ఇంపార్టెంట్. అంటే స్థానభ్రంశం అనేది ఏమో సదిశ రాశి దిశ, అలా కాకుండా ఇదేమో అదిశ రాశి అనేది వాటి మధ్యలో ఉన్నటువంటి దూరం. కాబట్టి దూరం అనేదేమో అదిశ రాశి, స్థానభ్రంశం అనేదేమో సదిశ రాశి. మధ్య దూరం ఏమో ఇలా వస్తాం పాఠశాలకి, ఇక్కడేమో మధ్య కనిష్ట దూరాన్ని స్థానభ్రంశం అంటాం. స్థానభ్రంశం అనేదేమో సదిశ రాశి, దూరం అనేది అదిశ రాశి. నెక్స్ట్ ఇది వడి వేగం. ఇక్కడ వడి వేరు వేగం వేరు. మామూలుగా మనము వేగం అంటే స్పీడ్ అంటుంటాం, స్పీడ్ అనేది వెలాసిటీ. ఇక్కడ వడి అంటే స్పీడు, వేగం అంటే వెలాసిటీ. ఓకే, సో మరి ఇక్కడ వడి అనేది ఏమవుతుందంటే ప్రమాణ కాలంలో ప్రయాణించినటువంటి దూరాన్ని ఏమంటామంటే వడి అని అంటాము. ప్రమాణ కాలంలో అంటే 10 నిమిషాల లోపల ఎంత దూరం ప్రయాణించినాము, 10 నిమిషాల్లో లేదా ఒక గంటలో ఎంత దూరం ప్రయాణించినాము, ఆ ప్రయాణించినటువంటి ప్రమాణ కాలంలో ప్రయాణించినటువంటి దూరాన్ని వడి అని అంటాము. సో ఇప్పుడు స్కూల్ నుంచి ఇంటికి రావడానికి ఫర్ ఎగ్జాంపుల్ 10 కిలోమీటర్లు ఉంది అనుకుందాం. నువ్వు 20 మినిట్స్లో ప్రయాణించినావు, 20 మినిట్స్లో ప్రయాణించినావు. సో 10/20 దూరము బై కాలము 20 నిమిషాలు, 10 కిలోమీటర్లు బై 20 నిమిషాలు. దీన్ని ఏమంటామంటే వడి అని అంటాము. వడి అనేది అదిశ రాశి. నెక్స్ట్ ఇది అలా కాకుండా ప్రమాణ కాలంలో వస్తువు ప్రయాణించినటువంటి స్థానభ్రంశంను వేగము అంటాము. ప్రమాణ కాలంలో వస్తువు ప్రయాణించినటువంటి స్థానభ్రంశంను వేగం అంటాం. వేగము ఈజ్ ఈక్వల్ టు స్థానభ్రంశము బై కాలము. చూడండి, వడి అంటేనేమో దూరము బై కాలము, స్థానభ్రంశం వేగము అంటేనేమో స్థానభ్రంశము బై కాలము. సో వడి అనేదేమో అదిశ రాశి, వేగము అనేదేమో సదిశ రాశి. సదిశ రాశి అంటే దిశ పరిమాణం రెండు కూడా ఉంటాయి. అదిశ రాశి అంటే ఓన్లీ దిశ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ ఇది ఓడోమోటర్. ఓడోమోటర్ అనేది మనము ఒక పరికరము. ఈ మొత్తం వాహనం ప్రయాణించినటువంటి దూరాన్ని కిలోమీటర్లో తెలుపుతుంది. మన బైక్లో కానీ అలాగే మన యొక్క కారులో కానీ బస్సులో కానీ ఎంత దూరం ప్రయాణించినామో చూడడానికి ఉపయోగిస్తుంటాం. ఓడోమీటర్ అంటాం. ఇది మొత్తం వాహనం ఎంత దూరం ప్రయాణించిందో తెలుపుతుంది. అలా కాకుండా స్పీడ్ మీటర్ అంటే ఏంటంటే ఇది గంటకు ప్రయాణించినటువంటి వేగాన్ని తెలుపుతుంది. అంటే మనం వెళ్తున్నప్పుడు బైక్ పైన కానీ కార్లో కానీ వెళ్తున్నప్పుడు ఈ విధంగా చూపిస్తుంది. దీని ఏమంటాం అంటే స్పీడోమీటర్ అంటాం. ఇది వేగాన్ని తెలుపుతుంది. సో అంటే ఆ వేగం ఎలా ఉంటుంది అంటే 40, 50 అని చూపిస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే గంటకి ఎంత వేగంతో వెళ్తున్నాం అని తెలిపేదాన్ని ఏమంటాం స్పీడ్ మీటర్ అని అంటాం. వడికి కానీ వేగానికి కానీ ప్రమాణం ఏమో మీటర్ ఫర్ సెకండ్. రెండింటికి కూడా ప్రమాణం ఏంది మీటర్ ఫర్ సెకండ్. ఇక్కడ సరాసరి వడి అంటే మొత్తం ప్రయాణించిన దూరం బై మొత్తం ప్రయాణించినటువంటి కాలం. అంటే మనము కొంతసేపులో ఎక్కువ దూరం కొంతసేపు తక్కువ వేగంతో ప్రయాణిస్తాం. కానీ మొత్తాన్ని ఏం చేస్తారంటే మొత్తం ప్రయాణించిన దూరము బై మొత్తం ప్రయాణించినటువంటి కాలాన్ని తెలుసుకున్నట్టయితే దాన్ని ఏమంటాం సరాసరి వడి అంటాం. సరాసరి వేగం అంటే ఆ రెండు బిందువుల మధ్య ఉన్నటువంటి కనిష్ట దూరము బై కాలము. దీని ఏమంటామంటే సరాసరి వేగం అని అంటాము. సరాసరి వడి అంటేనేమో మొత్తం ప్రయాణించిన దూరం బై మొత్తం ప్రయాణించిన కాలము. అదే వేగము అన్నప్పుడేమో స్థానభ్రంశము బై కాలం. నెక్స్ట్ ఇది మరి కొన్ని ఉదాహరణలు ఇక్కడ చూద్దాం. ఎస్ఐ పద్ధతిలో కూడా వేగానికి ప్రమాణము మీటర్ ఫర్ సెకండ్. నెక్స్ట్ ఇది వేగము దూరము కాలంల మధ్య సంబంధం. వేగము ఈజ్ ఈక్వల్ టు సూత్రము దూరము బై కాలం. దీన్ని మనము ఈ విధంగా రాస్తాం. సో వేగము ఈజ్ ఈక్వల్ టు దూరము బై కాలం. సో ఎక్కడ ఉంది ఆప్షన్ థర్డ్ వన్. ఓకేనా. భ్రమణ చలనం కానిది. భ్రమణ చలనం అంటే ఏం కావాలి, ఒక బిందువుని కేంద్రంగా చేసుకొని ఈ విధంగా సర్కిల్ షేప్లో తిరగాలి. మరి ఫ్యాను సర్కిల్ షేప్లో తిరుగుతుంది, గ్లోబ్ కూడా తిరుగుతుంది, కుమ్మరి సారె తిరుగుతుంది. ఉయ్యాల అనేది ఏమవుతుంది డోలన చలనం అవుతుంది, అంటే ముందుకు వెనక్కు కదులుతుంది ఇలా. ఓకేనా. సో స్థిర బిందువు గుండా వెళ్ళే ఊహారేఖను ఏమంటారు భ్రమణాక్షం అని అంటాము. స్థిర బిందువు గుండా వెళ్ళే ఊహారేఖను భ్రమణాక్షరం అని అంటాము. నెక్స్ట్ ఆటలకు ఉపయోగించే గడియారం ఏది, ఆటల్లో ఉపయోగించేటటువంటి గడియారం ఏది చూడండి ఒక్కసారి ఆప్షన్స్. స్టాప్ వాచ్, మన ఆటల్లో ఉపయోగించేది స్టాప్ వాచ్ని ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇది ప్రమాణ కాలంలో ప్రయాణించినటువంటి దూరాన్ని మనం ఏమంటాం వడి అంటాము. మరి వేగం అంటేనేమో ప్రమాణ కాలంలో మనం ప్రయాణించినటువంటి స్థానభ్రంశాన్ని ఏమో వేగము అంటాము. అలా కాకుండా ప్రయాణించిన దూరాన్నేమో వడి అని అంటాము. నెక్స్ట్ ఒక గంటకు ఎన్ని సెకండ్లు చూడండి 3600 సెకండ్లు అవుతుంది. ఒక గంటకు 3600 సెకండ్లు. నెక్స్ట్ ఇది వేగానికి ప్రమాణము సెంటీమీటర్ ఫర్ మీటర్, రెండు సెకండ్ ఫర్ మీటర్. కానీ మనకు కాదు మీటర్ ఇంటూ సెకండ్ కాదు, ఇది కాదు. మీటర్ బై సెకండ్ M/S, మీటర్ ఫర్ సెకండ్, లేదా కిలోమీటర్ ఫర్ అవర్. ఓకేనా, కిలోమీటర్ ఫర్ అవర్. ఈ రెండు కూడా అంటే కిలోమీటర్ ఫర్ గంట, ఇది కూడా వేగానికి ప్రమాణంగా వాడతాం. కానీ ఎక్కువగా వాడేది మీటర్ ఫర్ సెకండ్ వాడతాం. ఓకేనా. ఇది మనం చలనంలో ఉన్నటువంటి రకాల్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ నేర్చుకున్నాం.
మరి నెక్స్ట్ వీడియోలో కూడా మరో కాన్సెప్ట్ నేర్చుకుందాం. మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీతో పాటు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు మరి ఎన్ఎంఎం సంబంధించినటువంటి కావచ్చు, అలాగే 8th క్లాస్ సంబంధించినటువంటి అన్ని టాపిక్స్ కూడా నా యొక్క యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, చూసి నేర్చుకోవచ్చును. థ్యాంక్ యూ స్టూడెంట్స్.